యాదాద్రి ఆలయంలో వంట గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు ఆలయ ఈవో భవానీ శంకర్. గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ప్రసాదాలపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. 20 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయంటున్న ఈవో భవానీ శంకర్తో విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రధానంగా గ్యాస్ సరఫరాపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై గ్యాస్ సిలిండర్ల కొరత ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఈవో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్యాస్ కొరత వేధిస్తుంది, ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, దాని అనుగుణంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? మేము 2 రకాల సిలిండర్లు మా దేవస్థానంలో వాడతాము. ఒకటి 19 కేజీల సిలిండరు, రెండోది 425 కేజీల సిలిండరు. ఈ 425 కేజీల సిలిండర్లు మాకు నెలకి దాదాపు 12 నుంచి 15 వరకు పడతాయి. తర్వాత ఈ 19 కేజీల సిలిండర్లు దాదాపు 240 నుంచి 250 వరకు పడతాయి. అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి స్టాక్, మేము ఈ గ్యాస్ కొరతని ముందుగానే ఊహించి దాదాపు 15 రోజులు బట్టి కొంత పొదుపు పాటిస్తూ వస్తున్నాము. దాంట్లో అందువల్ల మాకు కొంత గ్యాస్ మిగిలింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 15 రోజుల వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి నిల్వలు మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము హెచ్పిసిఎల్ వాళ్ళు, మాకు ఎవరైతే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు మాకు గ్యాస్ సప్లై చేస్తుంటారు, వారిని సంప్రదించాము ముంబైలో. అయితే వారు ఏమన్నారంటే, లోకల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను లోకల్ సప్లయర్ని మీరు అడగండి, వారు చేయగలుగుతారు, ఇక్కడి నుంచి మేము ఏం చేయలేమని చెప్పారు. తర్వాత మేము లోకల్గా ఉన్నటువంటి హైదరాబాద్ రీజనల్ హెడ్ని, తర్వాత మా కమిషనర్ సివిల్ సప్లైస్ని, తర్వాత జిల్లా కలెక్టర్ కూడా మనం సంప్రదించడం జరిగింది. వారి సహకారంతో మనం నిన్న కొంత స్టాక్ తీసుకోగలిగాము. తర్వాత అట్లా రెగ్యులర్గా స్టాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఎటువంటి గ్యాస్ వలన ప్రాబ్లం రాదని భావిస్తున్నాం. ప్రధానంగా ప్రసాదాల తయారీకి సంబంధించి ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే సగం వరకు ఎక్కువ కూడా. అంటే ఒకవేళ కొరత ఏర్పడితే ప్రసాదాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరొకవైపు అన్నదానం కావచ్చు, సంస్కృత పాఠశాల కావచ్చు, పాతగుట్ట కావచ్చు, ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే కొరత ఏర్పడినప్పుడు ఎలా మేనేజ్ చేయబోతున్నారు? ప్రసాదాలకి మేము వాడేది ఆల్టుగెదర్ డిఫరెంట్ అండి. 425 కిలోల సిలిండర్లు వాడతాము. అది కింది నుంచి పైప్ ద్వారా గ్యాస్ వస్తుంది. మిగతావన్నీ సిలిండర్లు 19 కేజీ సిలిండర్లతోటి వాడతామన్నమాట. కాబట్టి మాకు కొరత ఇదే లేదు, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఇప్పుడే ఆలోచించట్లేదు. మాకు ఉన్నటువంటి నిల్వలు సరిపోతాయి. తర్వాత మాకు అష్యూరెన్సెస్ కూడా ఉన్నాయి, స్టేట్ నుంచి ఏజెన్సీ నుంచి కూడా. ఎలాంటి ఇబ్బందులు లేవు. గ్యాస్ కొరతకు సంబంధించి ముందస్తుగానే అంచనా వేసాము, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి నేరుగా ప్రభుత్వంతో పాటు గ్యాస్ కంపెనీలతో కూడా మాట్లాడుతున్నామని ఈవో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.